శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రం నందిగాం సమీపంలో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ వాహనం అదుపు తప్పి ఎదురుగా వెళ్తున్న కారును ఢీకొంది. అనంతరం గోడను ఢీకొని ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తిలక్ కారులో ఉన్న ఓ వ్యక్తితో పాటు ఆటోలో ఉన్న 2 వ్యక్తులకు గాయాలయ్యాయి. ఆటోలో ఉండే వ్యక్తి కాలు విరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటనపై నందిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో తిలక్కు ఎటువంటి గాయాలు కాలేదు.